ఈ మధ్య సోషల్ మీడియాలో ఎలాన్ మస్క్ గ్రోక్ ఏఐ తెగ హల్చల్ చేస్తోంది. దీంతో ఇన్ఫర్మేషన్ అందించడం కోసం రూపొందించిన ఈ ఏఐ టూల్ని కొందరు ఫ్యాన్స్ వార్స్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గ్రోక్ ఏఐ కూడా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తగ్గట్లుగానే అచ్చం మనిషిలా సమాధానం చెబుతోంది. అయితే ఓ నెటిజన్ హే గ్రోక్ SSMB29 స్టోరీ లీక్ చేయొచ్చు కదా అని అడిగాడు. దీంతో గ్రోక్ ఏకంగా SSMB29 స్టోరీ లీక్ కాలేదు, సేఫ్గా ఉంది. ఇందులో మహేష్ బాబు లార్డ్ హనుమాన్ ఇన్స్పిరేషన్తో యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నాయని తెలిపింది. ఇక SS రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా యాక్షన్ అడ్వెంచరస్ బ్లాక్ డ్రాప్లో ఉండబోతుందని చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాని 2 భాగాలుగా రిలీజ్ చేయనున్నారని, ఇందులో మొదటి పార్ట్ 2027 సమ్మర్లో రిలీజ్ కానుందని, సెకండ్ పార్ట్ 2029లో రిలీజ్ కానుందని హింట్ ఇచ్చింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ విషయం ఇలా ఉండగా ఈ SSMB29 ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే ఒడిశాలోని అటవీ ప్రాంతంలో మొదలైంది. ఈ షెడ్యూల్లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తవడంతో సెకండ్ షెడ్యూల్కి రెడీ అవుతున్నారు. అయితే తెలుగు సినీ సెలబ్రిటీలు ఒడిశాలో షూటింగ్కి వెళ్లడంతో అక్కడి ప్రజలు కలిసేందుకు పెద్ద ఎత్తున వచ్చారు. ఇందులో భాగంగా మహేష్ రాజమౌళితో ఫోటోలు దిగారు. అలాగే అటవీ ప్రాంతంలో తయారు చేసే కొన్ని హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ని గిఫ్ట్గా ఇచ్చారు. ఒడిశాలోని కోరాపుట్ యొక్క పచ్చడి ప్రాంతాలలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా యొక్క గ్లోబ్ క్రోటింగ్ జంగిల్ అడ్వెంచర్ తాత్కాలికంగా SSMB29 అనే 2వ షెడ్యూల్ జరుగుతోంది. దర్శకుడు రాజమౌళి ఈ షెడ్యూల్లో మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన అనేక కీలకమైన యాక్షన్ ఎపిసోడ్లను చిత్రీకరించారు. తాజా రిపోర్ట్స్ ప్రకారం SSMB29 యొక్క కోరాపుట్ షెడ్యూల్ పూర్తయింది. అతన్ని సందర్శించిన వందలాది మంది స్థానిక అభిమానులతో రాజమౌళి యొక్క అనేక చిత్రాలు, సెట్లో ప్రియాంక చోప్రా, జోనాస్ చిత్రాలు గత రాత్రి నుండి వైరల్ అవుతున్నాయి. కోరాపుట్ నివాసితులు అధికారులకు రాజమౌళి వారి ఆతిథ్యం కోసం కృతజ్ఞతలు తెలిపారు. కెమెరా యూనిట్ డైరెక్టర్ భవిష్యత్తులో మరింత చర్యల కోసం కోరాపుట్కు తిరిగి వస్తానని వాగ్దానం చేశారు. SSMB29 దుర్గా ఆర్ట్స్ బ్యానర్ కింద ప్రముఖ చిత్ర నిర్మాత KL నారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 1000 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అంతర్జాతీయంగా పంపిణీ చేయడానికి ప్రముఖ హాలీవుడ్ స్టూడియోతో చర్చలు జరిపారు. ఆస్కార్ అవార్డు పొందిన స్వరకర్త ఎంఎన్ కీరవాణి సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని 2027లో, రెండో భాగాన్ని 2029లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ రచయితగా ఉన్నారు.